నా జీవితంలో నా పరిస్థితుల మీద నాకు అధికారం కావాలి. నేను ఎవరి దగ్గర అవమానం పొందానో వాళ్ళందరి ఎదురుగుంటా నేను గొప్ప స్థితిలోకి రావాలి. నా జీవితంలో ఒక సక్సెస్ అనేది నేను చూడాలి అనే ఆశ నీకుంటే గనక దైవికంగా ఒక మాట చెప్తాను ఈరోజు. యెరికో ప్రాంతం దగ్గర దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు 6 రోజులు మౌనంగా ఆ గోడ చుట్టూ తిరిగి పాళానికి వెళ్ళిపోండి. 7వ రోజు 7 మార్లు తిరగమని చెప్పాడు దేవుడు. మీకు తెలుసా? ఇశ్రాయేలీయులు ఆ యెరికో ప్రాంతం చుట్టూ తిరిగేటప్పుడు పైనుంచి చూచేవారు అవమానించుంటారు. వారిని చూసి హేళన మాటలు మాట్లాడేవారు ఉంటారు. అనేకమైన నిందలు వేస్తుంటారు. కానీ ఇశ్రాయేలీయులు దేవుని మాట మీద నమ్మకం ఉంచి విశ్వాసంతో వారు దాని చుట్టూ తిరిగినప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు ఆ యెరికో గోడలు కూల్చినట్టుగా వారికి విజయాన్ని ఇచ్చినట్టుగా లేఖనాల్లో యెహోషువ గ్రంథంలో మనం చూడొచ్చు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, ఏడి మీ దేవుడు, నీ బిడ్డలు దేవుని మందిరానికి వెళ్తున్నారు, ఎలా ఉన్నారేంటి అని అనేక మంది అంటూ ఉండొచ్చు. మౌనంగా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయి. దేవుడు ఉన్నతమైన భవిష్యత్తు నీకు ఇస్తాడు. దేవుడు గొప్ప సమృద్ధి నీకు ఇస్తాడు. దేవుని దగ్గర ఎప్పుడూ కూడా నమ్మకంగా ఉండాలి.